హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక లాన్లో నిలబడి ఉండగా వెనకాల నుండి అమర్ వచ్చి అనామిక అని ప్రేమగా పిలుస్తాడు. ఇక గుండె జారినట్టు ఫీల్ అయిన ఆరు వెనక్కి తిరిగి చెప్పండి సార్ అని నెమ్మదిగా అంటూ ఉంటుంది. పైనుండి మనోహరి వీళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటుంది. ఇక అమర్ ఇలా అంటుంటాడు ఆరుని, ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కంగారు పడితే నువ్వు మాత్రమే కంగారు పడలేదు, వేరేలాగా కనిపించావు అని అక్కడ జరిగిన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమర్. అనామిక ఆకాష్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని గుండె నిమురుతూ ఇన్హేలర్ కొడుతూ ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం తక్కువ అయ్యేలా ట్రై చేస్తూ ఉంటుంది ఆరు. అది అమర్ గమనించి మళ్ళీ నిలదీస్తూ ఉంటాడు ఆరుని. ఇక ఆరు అమర్ని నాలా కనిపించట్లేదా అంటే అని అంటూ ఉండగా కొత్తగా కనిపించావు అని అంటూ ఉంటాడు అమర్. ఇంకా చెప్పాలంటే ఆరులాగా కనిపించావు అని అమర్ అనగానే ఆరు షాక్ అవుతుంది. పైనుండి ఇదంతా గమనిస్తున్న మనోహరి పిడికిలు బిగిస్తుంది. ఇక అనామికలో ఉన్న ఆరుని అమర్ గుర్తుపట్టి నిజాలన్నీ తెలుసుకుంటాడా? మనోహరి నిజస్వరూపం తెలుసుకొని ఇంటి నుండి గెంటేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.